నేను చూపించు దేశానికి వెళ్ళు అంటే అన్నాడు. అది విశ్వాస సంబంధమైన యాత్ర. అబ్రహాము చేసింది విశ్వాస సంబంధమైన యాత్ర. ఎందుకంటే దేవుడు నన్ను మంచి ప్రదేశానికి తీసుకెళ్తున్నాడు, మంచి ఏరియాకి తీసుకెళ్ళి మంచి జనములలో నన్ను పెట్టి నన్ను ఆశీర్వదిస్తాడన్న ఒక విశ్వాసము అబ్రహాంకి బలంగా ఉంది. కాబట్టి ఆ విశ్వాసంతోనే బయలుదేరాడు. ఎవరు వద్దన్నా వినటం లేదు. మొత్తాన్ని పట్టుకొని గేదెలు, గొడ్డులు, ఒంటెలు అన్నింటిని పట్టుకొని, గొర్రెలు అన్నింటిని పట్టుకొని నడుస్తున్నాడు. నీళ్లు లేవు, నరకయాతన, ప్రయాణం అంతా నరకయాతన. కానీ విశ్వాసం మాత్రం చెదరట్లేదు. దేవుడు ఏం చేస్తాడు? నన్ను శాంతికరమైన జలముల యొద్దకు నడిపిస్తాడని అబ్రహాముకి ముందే తెలిసినటువంటి. కాబట్టి నడుస్తానే ఉన్నాడు. నడిచాడు. ఎందుకు నడిచాడంటే చూద్దాం. దేవుడిచ్చిన వాగ్దానము ఎందుకు, ఆ వాగ్దానాన్ని బట్టి అబ్రహాము ఎందుకు నడిచాడంటే 2వ వచనంలో చెప్తాడు, నిన్ను గొప్పగా జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. ఇది అన్నమాట. దేవుడు ఏం చేస్తానంట? ఎవరైనా సరే ఒక విశ్వాస సంబంధమైన యాత్ర మొదలుపెట్టినప్పుడు దేవుడు ఆ ప్రదేశానికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ మనల్ని ఆశీర్వదిస్తాడా లేదా అనేది మీమాంసతో బయలుదేరకూడదు. ఆయన చెప్పాడు, నేను వెళ్తున్నా, అదే ఉండాలి. మనిషికి దేవుడి మీద ఎలాంటి థాట్స్ ఉండాలంటే, ఆలోచనలు ఉండాలంటే దేవుడు చెప్పాడు మనం చేయాలి. ఈ 2 మాటలే ఉండాలి దేవుడి దగ్గర. ఉంటే అటన్నా ఉండు, లేకపోతే ఇటన్నా ఉండు. ఉంటే వెచ్చగానే ఉండు, లేకపోతే చల్లగానే ఉండు, కానీ నులువెచ్చగా మాత్రం ఉండొద్దని ఏ మాట అయితే యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పారు. అబ్రహాము ఏం చేస్తాడంటే ఒక విశ్వాస సంబంధమైన యాత్రను మొదలుపెట్టాడు దేవుడి చెప్పిన మాటను బట్టి. ఎందుకు మొదలుపెట్టాడంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే 2వ వచనంలో, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను అంటున్నాడు. తర్వాత నిన్ను ఆశీర్వదించి నీ నామం అనేది గొప్పగా చేస్తాను. నిన్ను ఆశీర్వదించి నీ నామాన్ని, అబ్రాహాము అనే నామాన్ని గొప్ప జనముగా చేస్తానని చెప్పాడు. అబ్రహాముగా మార్చాడన్న. కాబట్టి ప్రియులారా, నేను చెప్పే విషయం మీకు అర్థమైందంటే